నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, నేడు ఒక్కరోజే కోటి మొక్కలు నాటుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది 5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అమరావతి పరిధి అనంతరం ఏడీసీఎల్ పార్క్లో వనమహోత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారాయణతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో అడవులను 37% పెంచాల్సిన అవసరం ఉంది. అటవీ విస్తీర్ణం పెంచడంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలవాలి. గత ప్రభుత్వం చెట్లు నరకడం తప్ప సంరక్షించింది ఏమీ లేదు. అప్పుడు సీఎం హెలికాప్టర్లో వస్తుంటే కూడా చెట్లు నరికారు. అలా నరికితే కొన్ని దేశాల్లో జైల్లో పెడతారు. మొక్కలు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడిది అన్నారు చంద్రబాబు. స్వర్ణాంధ్ర అంటే ఆదాయం మాత్రమే కాదు, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికే పెద్ద సవాల్గా మారింది. దీంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. పద్మశ్రీ వనజీవి రామయ్య నా వద్దకు ఎప్పుడు వచ్చినా మొక్క తీసుకొని వచ్చేవారు. ఆయన్ను అందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 16 రకాల మొక్కలు నాటాం. 3 ఏళ్ల వరకు మనం మొక్కను కాపాడితే తర్వాత అదే పెరుగుతుంది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం కూడా పర్యావరణ పరిరక్షణలో కీలకమైంది. ప్లాస్టిక్ వినియోగం మనుషులకే కాదు, జంతువులకు ప్రమాదంగా మారింది అని అన్నారు. మనం తినే తిండి, పండించే పంటలు ప్లాస్టిక్ మయమవుతున్నాయి. కొందరు చికెన్ వ్యర్థాలను చేపల పెంపకంలో వాడుతున్నారు. చేపలకు చికెన్ వ్యర్థాలు వేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. స్వార్థంతో కాకుండా అందరం భావితరాల కోసం బతకాలి అన్నారు. వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నాం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. సభ ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొంతమంది మంత్రులు, అధికారులు కూడా స్టాళ్లు పరిశీలించారు. స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు. అడవుల్లో కార్చిచ్చు ఆపే ప్రయత్నాలు చేయాలన్న ఆయన, అటవీ పరిరక్షణ సమితి ఉద్యమకారులు అంకారవు అడవుల పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇంటి అడ్రస్ కావాలంటే అదిగో ఆ మర్రి చెట్టు పక్క వీధిలో అనేవారు. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక అందరికీ మనస్ఫూర్తిగా పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కుమ్ర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది. ఒక 14 ఏళ్ల వయసులో ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక 3 దశాబ్దాలు కృషి చేస్తారా? 14 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆడుతా పాడుతా తిరుగుదామని, అటు ఇటు తిరుగుదాం అనుకుంటారు. కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కుమ్మేరు అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి, వారిని ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఒకసారి ఒక వ్యక్తి చాలా చిన్నగా ఉంటుంది, మనం ఏం చేయగలం అనుకుంటాం. నాకు ఆయన్ని గురించి చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన, గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను ఒక 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం ఒక 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్, అడవిలో కార్చిచ్చులు కనుక
ఆపగలిగి ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా కొమెర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు. అలాగే ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి కొద్ది, ఇది చెట్టు మనకి ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా మనం గర్వించాం. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ, వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది మీతో పాటు నేను కూడా వినటానికి సంసిద్ధంగా ఉన్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే కౌజర్ మహోన్నుద్దీన్ మొక్కలు నాటారు. కాలుష్య నియంత్రణ మండలి పక్షాన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిపారు. చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయి. చెట్లు దేవుడిగా కొలుస్తాం. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వచ్చే తరం ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వస్తుందన్నారు మంత్రి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. డాక్టర్లను వైద్యో నారాయణ హరి అనే విధంగా కొలుస్తాము. గోల్కొండ ఏరియా హాస్పిటల్లోకి వచ్చే వారికి మొక్కలు నాటే అవగాహన కల్పించాలన్నారు. ఢిల్లీ కాలుష్యమైపోతుంది. అక్కడి నుండి వేరే రాష్ట్రాలకు ప్రజలు వెళ్ళిపోతున్నారు. వాహనాలు నడిపించే పరిస్థితి లేదు. కాలుష్యాన్ని నియంత్రణ చేసుకోకపోవడం వల్ల చిన్నపిల్లల నుండే అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ను మరో ఢిల్లీ కాకుండా హైదరాబాద్ ప్రకృతికి మారుపేరుగా ఉండాలంటే ఇక్కడ మనం చెట్లు నాటాలి. తెలంగాణ మాది అనుకునే ప్రతి వ్యక్తి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక శక్తిగా పనిచేయాలన్నారు మంత్రి పొన్నం. హల్వల్ చిన్నరాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్ పరిధిలో భవన నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ జేసీబీ సహాయంతో 3 భవన నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు. నిర్మాణాలను కూల్చివేసే సమయంలో నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు. కాంచన్బాగ్ ఓవైసీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ మృతిని ధృవీకరించారు ఓవైసీ ఆసుపత్రి వైద్యులు. పెద్ద ఎత్తున ఎంఐఎం సానుభూతి పరులు కార్యకర్తలు ఓవైసీ ఆసుపత్రి మరియు కూర్మాగూడలోని తన నివాసానికి చేరుకున్నారు. స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మరియు ఎంఐఎం ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు చేరుకున్నారు. ఈరోజు భౌతిక కార్యక్రమాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో ఓ నాటుకోళ్ల పెంపకందారుడికి చెందిన 250 నాటుకోళ్లు కుక్కల దాడికి చనిపోయాయి. రంగాపూర్ గ్రామానికి చెందిన వనపల్లి మహేష్ ఓ షెడ్డులో నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టారు. షెడ్డులో దాదాపు 20కి పైగా నాటుకోళ్లను పెంచి వాటిని మృగశిర కార్తెను పురస్కరించుకొని మార్కెట్లో మంచి డిమాండ్కు అమ్మేందుకు పోషణ చేపట్టారు. అయితే రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ షెడ్డులోకి కుక్కలు ప్రవేశించి మొత్తం నాటుకోళ్లను దొరికినట్టుగా కొరికి చంపాయి. మరికొన్ని కోళ్లు బయటకి తప్పించుకోగా వాటిని కూడా వెంటాడి వేటాయి చంపేశాయి. దీంతో కోళ్ల కలేబరాలు పలుచోట్ల చిందరవందరగా పడిపోయాయి. మల్లేష్కు సుమారు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపాడు. నా పేరు వనపల్లి మల్లేష్, రంగాపూర్ విలేజ్, నందిగాం మండల్, షాద్నగర్ తాలూకా. నేను
దాదాపు మూడు లక్షల దాకా అప్పు చేసి 350 నాటుకోళ్ళు పెంచుతున్నా. రాత్రి కుక్కల దాడిలో నైటు 12 తర్వాత కుక్కలు దాడి చేసి మొత్తం 300 కోళ్ళను దాదాపు చంపేసినాయి. నాకు ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా అధికారులు స్పందించి ఆదుకుంటారని ఆశిస్తున్నాను. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్పై కేసు నమోదు చేశారు జవహర్ నగర్ పోలీసులు. ఇటీవల జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకల్లో తల్వార్ తిప్పుతూ హల్చల్ చేశాడు కొండల్. కత్తితో కేక్ కట్ చేసిన కొండల్ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయడంతో మారణ ఆయుధాల చట్టం కింద కొండల్ను అరెస్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలుషిత ఆహార ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేసింది జాతీయ బీసీ దళ్. ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖానాలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒక రోగి మృతి చెందగా 90 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు న్యాయవాది దుండ్ర కుమారస్వామి. ఇక ఈ ఘటనలో కరణ్ అనే రోగి మంగళవారం ఉదయం మృతి చెందాడు. అస్వస్థతకు గురైన 90 మంది రోగులలో 18 మంది తీవ్ర పరిస్థితిలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మానసిక రోగుల జీవన ఆరోగ్య హక్కుల ఉల్లంఘనగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను సీరియస్గా పరిగణించి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం తక్షణం చర్యలతో లోపాలను సరిదిద్దాలని కోరారు. బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని. ఈరోజు మనందరికీ తెలిసిందే, ఎర్రగడ్డ ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై ఈరోజు మానవ హక్కుల కమిషన్ గారికి ఫిర్యాదు మరియు వెంటనే చర్యలపై ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సోమవారం రోజు 2వ తారీఖు 6వ నెల 2025న సోమవారం రోజున ఎర్రగడ్డ హాస్పిటల్లో అన్నము, అట్టిపండు మరియు అంతేకాకుండా పరమన్నము ఇచ్చిన మన గుడ్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫుడ్ పాయిజన్ జరిగి ఆల్మోస్ట్ ఆ ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా 3వ తారీఖున మంగళవారం రోజున ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు 92 మంది అస్వస్థకు గురైన పరిస్థితి చాలా బాధాకరమని, ఈరోజు 18 మంది ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడం కూడా చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఖండిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా వారికి సంబంధించిన నమూనాలను కూడా ఉస్మానియా మైక్రోబయాలజీ కూడా పంపడం జరిగింది, నిర్ధారణ జరుగుతూ ఉంది. మరియు నీటికి సంబంధించింది కూడా వాటిని నారాయణగూడలోని IPM కూడా పంపడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఆహార నాణ్యత లోపం వల్ల కావచ్చు, మరియు డైటీషియన్ యొక్క మానిటరింగ్ లేకపోవడం ద్వారా ఈ ఘటన జరిగిందేమో అనే ఆలోచన ఉంది. అంతేకాకుండా ఈరోజు సిబ్బందికి అనుభవం లేని సిబ్బంది ఉండడం వల్ల జరిగిందా అనేది దీని మీద సమగ్ర విచారణ జరగాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మన మంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెంటనే RMO గారిని కూడా బదిలీ సస్పెండ్ చేయడం కూడా ఒక విషయానికి మంచి విషయము. ప్రభుత్వం వెంటనే స్పందించడం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా నా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈరోజు ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి, విచారణ చేయాలి. మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎంసెట్లోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం 2 రోజుల ICA ISC 25ను ప్రారంభించారు. ప్రారంభోత్సవం ఆఫ్లైన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. బహుళ విభాగ రంగాలలో పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత, భవిష్యత్తును రూపొందించడంలో దాని పాత్రపై ఆయన వివరించారు. తెలంగాణ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ సంస్థల్లో పరిశోధన, విద్యా నైపుణ్యాన్ని బలోపేతం చేయడానికి అధునాతన AI సాంకేతికతలతో దాని సవరణను నొక్కి చెబుతూ విద్యా సిలబస్ అంతర్దృష్టులను తెలియజేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ AI MII డైరెక్టర్ ప్రొఫెసర్ PV సుధా విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రకటించారు. ఎంసెట్ కరెస్పాండెంట్ కార్యదర్శి ప్రధాన పోషకుడు కె కృష్ణారావు సమావేశ కార్యక్రమం ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అధికారికంగా విడుదల చేయగా, ఈ ప్రొసీడింగ్లను ప్రొఫెసర్ PV సుధా ప్రారంభించారు. గలడని సందేహం కూడా ఎందెందు పెట్టినా అందందు AI గలదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ AI. టుడే of course not only beauty but AI is going to create a lot of challenges also. All these technologies, I may not again a technology person or a technical, I am a law person, but today I have to learn technology. Why? That is the technology. That is the beauty of technology.
We all know, friends, we are living in a multidisciplinary world. Whether I am a lawyer, you are a scientist, or technocrat, it don't matter. We have to have multidisciplinary, learnings we have to have. That's why today, whether it's a Word as mentioned by the speakers prior to me, and we are all reaping the benefits of it. So whether it is predicting the protein structures to poetry, from helping the farmers in agriculture to manufacturing, to retail, to inventory management, wherever it is making a big difference. And we are all able to see, we are able to feel it, we are able to use it. Right? So it is something like a 24/7 working intern who doesn't take rest. However, it does hallucinate sometimes. And then there is this soft computing, which has been our companion for quite some time. But that core component of how genetic algorithms, how fuzzy systems, how optimization really helps a lot of algorithms of AI is making a big change. So together, AI and soft computing are not only solving these equations, but meeting the expectations, changing and delivering whatever new algorithms that are being ideated by young students and researchers like you. As mentioned by the chief guest and the speakers prior to me, we all know that this current decade and the coming years are going to belong to those who are going to lead the industry, those who are going to lead with innovation. That is only possible if you take part of it. You are a part of it. So if you really want to lead the change, you want to be the change, then just following the AI or following the algorithms, just trying to replicate whatever is available is not good enough. So what more is required? What is required is you drive the change. You look at how you can innovate, how you can create something new from what you have learned. You might have learned during your coursework a lot of algorithms and a lot of mechanisms, a lot of frameworks and so on. But the real change that we expect and real value addition that you can make to the country's growth is by making some innovation. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర ద్వారా సినిమా రంగానికి పరిచయమైన నిహారిక పలు వెబ్ సిరీస్లతో పాటు కొన్ని చిత్రాల్లోనూ నటించింది. తెలుగుతో పాటు ఇతర భాషా సినిమాల్లోనూ నటించినా అంతగా గుర్తింపు రాలేదు. తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి కమిటీ కుర్రోలు పేరుతో సినిమాను నిర్మించింది. కమిటీ కుర్రోలు మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తన నిర్మాణ సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ముందు ముందు మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటుందట. దీనికోసం తన నిర్మాణ సంస్థలో చండీ హోమం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక అది చూసిన నెటిజన్లు అసలు ఆమె హోమం చేయడానికి కారణం ఏంటి, ఈ సమయంలో ఎందుకు చేసిందని నెట్టింట పలు చర్చలు జరుగుతున్నాయి. అయితే తను నిర్మించే చిత్రాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగడానికి యాగం చేస్తుందని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలతో సూచీలు రాణించాయి. ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు, విదేశీ సంస్థాగత మదుపర్లు తిరిగి కొనుగోలుదారులుగా నిలవడం సూచీలకు కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 800 పాయింట్ల మేర రాణించింది. సెన్సెక్స్ ఉదయం 81,196.08 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో రాణించిన సూచీ ఇంట్రాడేలో 81,911.13 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 443 పాయింట్ల లాభంతో 81,442 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 24,899 గరిష్టాన్ని తాకిన నిఫ్టీ చివరకు 130 పాయింట్ల లాభంతో 24,750 వద్ద ముగిసింది. ఏఐతో ఉద్యోగాలు పోవడం కంటే అదే డేంజర్. డీప్ మైండ్ సీఈఓ సెన్సెక్స్ 30 సూచీలో ఇంటర్నల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా, ఐటీసీ, హెచ్యుఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో
బ్రెంట్ క్రూడ్ బారెల్ ధర $65.10 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ $3,413 వద్ద కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా గత 24 గంటల్లో 500కి పైగా కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఈ ఏడాది కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5,000కు చేరువైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 564 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,866కు పెరిగింది. అత్యధికంగా కేరళలో 1,487 కేసులు వెలుగు చూడగా ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్లో 538, మహారాష్ట్రలో 526, గుజరాత్లో 508, కర్ణాటకలో 436, తమిళనాడులో 213 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 5 నెలల చిన్నారి సహా 2 మరణించారు. కర్ణాటకలో 2, మహారాష్ట్రలో 3 కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 51కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 3,955 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV786.